వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పవన్ కళ్యాణ్ ఆయన మతం గురించి, ఆయన సనాతన ధర్మం గురించి ఇటీవల కాలంలో చాలామంది అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రీసెంట్గా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీల నాయకులైతే ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన పగటి వేషగాడని చెప్పేసి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మార్క్ శంకర్ ఆయన చిన్న కొడుకు సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడితే అగ్ని ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడని చెప్పేసి ఆయన భార్య, ఆమె క్రిస్టియన్, మరి ఆమె తిరుమలకు వచ్చి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల నిబంధనలను అనుసరిస్తూ ఆమె ఇవాళ చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్తున్నాడు. సనాతన ధర్మాన్ని ఎంతమంది ఎవరైతే వెక్కిరిస్తున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే హేళన చేస్తున్నారో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దాన్ని, వాళ్ళందరికీ కూడా ఆమె ఈరోజు చేసినటువంటి పని చంపపెట్టు. ఒక అన్యమతస్థురాలు తిరుమల కొండకి వెళ్ళి అక్కడ స్వామివారికి తలనీలాలు సమర్పించడం, అంతకంటే ముందు తిరుమల శ్రీవారు అంటే నాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయి అని డిక్లరేషన్ ఇవ్వడం, దాంతోపాటు క్షేత్ర సాంప్రదాయాన్ని పాటించడం. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎవరైతే పవన్ కళ్యాణ్ చూడగానే నోర్లేసుకొని పడిపోతారో, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారం మాట్లాడతారో, వాళ్ళకి ఇప్పటికైనా సరే కనువిప్పు కలగాలని ఈ వీడియో చేస్తున్నా. సో అన్నా లెజినోవా గారు ఇవాళ తిరుపతికి వచ్చారు. సో ఇప్పుడు ఆ విజువల్ చూస్తున్నాం మనం. ఆమె తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దిగి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. సో ఆమెని పెద్దగా మంది మార్పులు ఏమీ లేదు అక్కడ మనం చూడొచ్చు. జస్ట్ ఆమెకు సంబంధించినటువంటి సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ అనుకుంటాను, సో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతోటి ఆమె బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే మనం ఆమె తిరుమలకి చేరుకుంటూ ఉన్నటువంటి విజువల్స్ ఇక్కడ చూస్తున్నాం. సో తిరుమలకి చేరుకున్న తర్వాత తిరుమలకి సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి ఒక నాకు తెలిసి డిప్యూటీ ఈవో స్థాయి అధికారులు కూడా ఎవరు లేరనుకుంటాను బహుశా ఇక్కడ. సో ఒక డిప్యూటీ ఈవో స్థాయి అధికారి ఎవరో ఒక ఆయన వచ్చారు. సో ఆయన వచ్చి ఆమెను రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి గాయత్రి నిలయం అని చెప్పేసి తిరుమలలో ఒక ఈ భక్తులకు సంబంధించినటువంటి యాత్ర సదనం అనమాట అది. సో ఆ గాయత్రి నిలయానికి ఆమె వెళ్తూ ఉన్నటువంటి విజువల్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆమె మంది మార్బలం కానీ హడావుడి కానీ ఏమీ కూడా లేకుండా ఆమె ఏ విధంగా తిరుమలకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె కట్టుకున్నటువంటి చీర అనుసరిస్తున్న సాంప్రదాయం, బొట్టు ఉంది మెల్లో, ఒక భార్యగా నల్లపూసల దండ ఉంది మెల్లో, చీర కట్టులో చాలా సాంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారన్నా లేకపోతే హైందవ ధర్మం అన్నా ఏంటి అనేది చెప్పే విధంగా ఆమె మనకు ఆ విజువల్స్లో కనిపిస్తున్నారు. సో అక్కడి నుంచి మనం చూస్తే ఈ విజువల్ చూస్తే ఇది ఆమె ఎయిర్పోర్ట్లో దిగి ఇందాక వచ్చింది మనం చూసాం. సో అక్కడి నుంచి ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాస్తవంగా విఐపీలకి వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే కాటేజ్ ఉంటుందో అక్కడికే వెళ్ళి అక్కడ తలనీలాలు ఇస్తారు. సో ఇక్కడ చూస్తున్నాం మనం, ఆమె ఎక్కడైతే తలనీలాలు ఇచ్చేటటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడికి వెళ్ళి సామాన్య భక్తులు ఏ విధంగా అయితే కూర్చొని తలనీలాలు ఇస్తారో, బాలాజీ అంటే బాల్ లేవోజీ, తలనీలాలు తీసుకో స్వామి అనేటటువంటి పేరు ఆయనకి ఏ విధంగా వచ్చిందో అలాగా తన కొడుకుకి బాగైతే తలనీలాలు సమర్పిస్తానని చెప్పినటువంటి మీరు కొంతమంది కుహానా మేధావులు మాట్లాడేటటువంటి అన్య మతస్థురాలు చేయించుకున్నటువంటి తలనీలాలు సమర్పించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక మహిళ అలాగే ఒక విఐపికి సంబంధించి వారి సతీమణి గతంలో ఎవరు కూడా ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ అన్నా లెజినోవా గారు ఆమె రాగానే ఇక్కడికి వచ్చి ఫస్ట్ శాస్త్ర సాంప్రదాయాన్ని అనుసరించారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం డిక్లరేషన్ మీద సంతకం చేస్తున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇది. ఏమని డిక్లరేషన్లో ఉంటుందంటే, తిరుమల శ్రీవారంటే మాకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి, అందుకని స్వామివారి దర్శనం కోసం వచ్చాను అని చెప్పేసి ఆమె డిక్లరేషన్ మీద సంతకం పెడుతున్నటువంటి ఫోటో ఇది. గతంలో చూసాం మనం. తిరుమలకి వస్తాను, తిరుమలలో ఒక ఆందోళన చేస్తానని చెప్పి తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని, వెంకటేశ్వర స్వామి అంటే విశ్వాసం ఉన్నదని చెప్పాల్సి వస్తుందని ఒక నాయకుడు కనీసం తిరుమలలో అడుగు కూడా పెట్టనటువంటి పరిస్థితి. మరి ఈమె
వాస్తవంగా రష్యన్, అలాగే అక్కడ ఒక క్యాథలిక్కి సంబంధించినటువంటి బాప్టిజం తీసుకున్నటువంటి మహిళ ఈమె. సో ఈమె సాంప్రదాయం చూడండి ఒకసారి, కట్టుబొట్టు చూడండి. ఈమె సినిమాల్లో ఉన్నటువంటి లేదు, స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని అడ్డం పెట్టుకుని పాపం రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ తాను ఏదైతే తన భర్త అనుసరిస్తున్నటువంటి సనాతన ధర్మం ఉందో ఆ సనాతన ధర్మానికి గౌరవం పెంచే విధంగా ఆమె ప్రవర్తిస్తుంది. ఆమె కట్టుబొట్టు కానీ మనం చూస్తే నిజంగా ముచ్చటగా హిందూ మహిళగా, అంతేకాకుండా తెలుగుంటి ఆడబడుచులా కనిపిస్తుంది ఆమె. సో ఈ విధంగా ఉంటే చాలామంది ఆమె గురించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె ఇందాక డిక్లరేషన్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ డిక్లరేషన్లో ఆమె సైన్ చేశారు. సైన్ చేసిన తర్వాత కూడా చూడొచ్చు మనం ఎక్కడ కూడా ఎంత మంది మార్బలం లేనటువంటి పరిస్థితి. సో డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి నామ్స్ని కూడా ఆమె ఫిలప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో టీటీడీ అధికారులే వచ్చి ఆమె గెస్ట్ హౌస్ దగ్గర ఆమె చేత సంతకాలు పెట్టించుకొని పోతున్నారు. సో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె క్షేత్ర సాంప్రదాయం ఒకటి తిరుమలలో ఏంటంటే అది ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. సో ఆమె వరాహస్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి నేరుగా వచ్చి తలనీలాలు సమర్పించి ఇప్పుడు మళ్ళీ ఆమె తను బస చేస్తున్నటువంటి గాయత్రి నిలయానికి వచ్చారు. రేపు మార్నింగ్ సుప్రభాత సేవలో ఆమె పాల్గొనబోతున్నారు. ఇది నిజంగా ఒక రాజకీయ నాయకుడు పక్కన పెడితే ఒక హైందవ ధర్మాన్ని, ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఆయన భార్య ఏ విధంగా చేయూతనందిస్తుంది, ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇంతకు మించి మరొకటి చెప్పడానికి కూడా లేదు. ఎవరైతే నోర్లు వేసుకొని పడిపోయారో వాళ్ళంతా కూడా ఈ ఫోటోలు చూసి కనీసం ఇప్పటికైనా సరే వాళ్ళ నోర్లు మూతపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరండి చెప్పింది? పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చేగువీర నుంచి సనాతన ధర్మం వైపు మారాడా? పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం బీజేపీకి సంబంధించిన గొడుగు కిందకి చేరాడా? అందుకని సనాతన ధర్మాన్ని పట్టుకుని వేలాడుతున్నాడా? అసలు వాళ్ళ ఇంట్లో హిందూ ధర్మమే లేదా? మరి హిందూ ధర్మమే లేకపోతే ఆయన తల్లి పేరు అంజనమ్మ, ఆంజనేయ స్వామి, పెద్ద కొడుకు పెద్దన్న చిరంజీవి, ఆంజనేయ స్వామి, పవన్ కళ్యాణ్, ఎవరు పవన్ కళ్యాణ్? ఆయన కూడా ఆంజనేయ స్వామి, పవనసుతుడు అంటాం పవన్ కళ్యాణ్. తర్వాత ఇంకెవరు? నాగేంద్ర బాబు. మరి నాగేంద్రుడు అంటే ఎవరు? ఆయన కూడా హిందూ దేవుడు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని అసలు వీళ్ళకి సనాతన ధర్మం అంటే తెలియదు, హిందూ ధర్మం అంటే తెలియదు, ఏదేదో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇష్టానుసారం మాట్లాడడం, మైకులకు ముందుకు వచ్చి మాట్లాడడం, ఇలా చేసి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పెట్టుకున్నాడని చెప్పి ఇటీవల రోజా మాట్లాడింది చూసాం. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదట పవన్ కళ్యాణ్కి. మరి ఇదేంటిది? రోజా ఇప్పుడన్నా మన అన్న తీసుకొచ్చి డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఏ రోజున ఉన్నాయి? ఏ రోజు లేవే. కనీసం వచ్చి శాస్త్ర సాంప్రదాయాన్ని పాటించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవే. మరి ఇది కదా కోరుకునేది. ఎవరో పరదేశీ మహిళ ఆమె. సరే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారు, ఓకే. పరదేశీ మహిళ, ఆమె కట్టుబొట్టు చూడండి. తిరుమల దర్శనానికి వచ్చేటప్పుడు ఆమె ఎంత పద్ధతిగా, ఎంత సాంప్రదాయంగా ఆమె వచ్చిందో చూడండి. రావడమే కాదు, టీటీడీ నిబంధనలు పాటించింది, అక్కడ ఉన్నటువంటి క్షేత్ర సాంప్రదాయాన్ని పాటించింది. అంతేకాకుండా హిందువులు, ఎస్పెషల్లీ సనాతన ధర్మంలో ఒక అంశం ఉంది. ఏంటంటే అది నాట్ ఓన్లీ హిందువులు, ఎవరైనా సరే బిడ్డలకి ఏదైనా అయితే భగవంతుని ప్రార్థిస్తారు, నీ దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని చెప్పేసి. సో తిరుమల శ్రీవారికి ప్రీతికరమైన మొక్కు ఏదైనా ఉందంటే తలనీలాలు. మహిళలు తలనీలాలు ఇవ్వడానికి సంకోచిస్తుంటారు వాస్తవంగా. ఇక సెలబ్రిటీ భార్య ఏమో, అన్నా లెజినోవా అనేమో సెలబ్రిటీ భార్య, ఒక ఉప ముఖ్యమంత్రి గారి భార్య, అంతేకాకుండా అన్యమతస్తురాలు అయినప్పటికీ కూడా తన కొడుకుని కాపాడితే తలనీలాలు సమర్పిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నటువంటి ఆవిడ తిరుమలకి వెళ్ళి తలనీలాలు సమర్పించి శాస్త్ర సాంప్రదాయం ప్రకారం, క్షేత్ర సాంప్రదాయం ప్రకారం అక్కడ దర్శనం చేసుకోవడం అనేది నిజంగా అభినందనించినటువంటి విషయం. సో ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా వీటికి సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.